చెప్తాను. కానీ అసలు ఈ బిల్లు వెనక్కి సంగతి ఏంటి అనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ బ్రీఫ్గా జరిగింది ఏంటో చెప్తారు ఒకసారి. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే. కృష్ణ, ఇదేదో బిల్లు వెనక్కి వెళ్ళిపోయింది, చంద్రబాబుకి షాకు, ఇదేదో రాశారు కదా. సో దీని మీద అసలు ఆ టెక్నికల్ ఫ్యాక్ట్ ఏంటి ప్లీజ్? అసలు అమరావతి బిల్లు వెనక్కి అన్నదే ఒక శుద్ధ అబద్ధం అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు బిల్లు కేంద్ర ప్రభుత్వం తయారు చేయాలి, అదొక బూత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుని తయారు చేయాలి. ఆ కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన బిల్లుని ఆంధ్రప్రదేశ్కి ఎట్లా పంపుతారు? అదే కదా, కేంద్ర ప్రభుత్వం తయారు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు తయారు చేసేటప్పుడు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే అవి అడగటం అనేది సహజం. అవి అడిగారు. అవి అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పంపించింది. వాటన్నిటిని పరిగణలో తీసుకుంది. కేంద్ర న్యాయశాఖ ఏదైతే బిల్లును తయారు చేయాలి, ఏదైనా ఒక బిల్లును తయారు చేయాలంటే హోమ్ మినిస్ట్రీ ద్వారా న్యాయశాఖకు వస్తుంది. న్యాయశాఖ ఆ బిల్లులో ఉన్నటువంటి లీగాలిటీస్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అవి న్యాయశాఖ ఏం చేస్తుందంటే ఆ బిల్లును రూపొందిస్తుంది. ఆ బిల్లును రూపొందించి హోంశాఖకు పంపితే హోంశాఖ ఇటు లోక్సభలో పెడుతుంది, అటు రాజ్యసభలో కూడా హోంశాఖ ద్వారానే ఇది పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మాకు అమరావతిని రాజధాని చేయాలి, అమరావతి రాజధాని అంటూ ఏదైతే 2014లో మనం ఇచ్చేసాము, 2014లో చేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఉందో దాంట్లో తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా రాజధానిగా అమరావతి పేరు పెడుతూ ఫర్దర్గా అమెండ్మెంట్ చేయమని కోరింది. అయితే ఫర్దర్గా అమెండ్మెంట్ చేయమన్నప్పుడు ఇది చాలా రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆ ఫర్దర్గా అమెండ్మెంట్ చేయమని ఏపీ ప్రభుత్వం కోరినప్పుడు ఇక్కడ లా డిపార్ట్మెంట్లో వాళ్ళు కొన్ని వివరణలు అడిగారు. మరి 2014లో మనం అమరావతి ఇది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అంటూ ఆ యొక్క 2014లో ఏదైతే సెక్షన్ 5లో సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 3, సబ్సెక్షన్ 4 వీటన్నిటిలో కూడా వరుసగా అమరావతి రాజధాని అని మనం ఇప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాడ్ చేస్తాం, సరే బాగానే ఉంటుంది. మరి 2014 నుంచి అమరావతి అని ఇవ్వటం సబబు కాదు కదా, ఎందుకంటే 10 ఏళ్ళు మీరు హైదరాబాద్ రాజధానిని అనుభవించారు. సో దాన్ని మళ్ళీ ఒకవేళ 2014 నుంచి లేదా 2024 నుంచి కనుక మనం అమరావతి రాజధాని అంటే ఇప్పటివరకు కూడా మీరు అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చాయి కాబట్టి వాటిని ఏం చేయాలి, మరి వాటి సంగతి ఏంటి, అది కొంచెం లీగాలిటీస్ ఉన్నాయి. రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మిగతా ప్రతిపక్షాలు కానీ వేరే ఎవరైనా కానీ లేవదీస్తే ఏం చేయాలి అన్నప్పుడు వేరే ఎవరైనా ఏముందిలే ఈ విషయంగా వీళ్ళే లేవనెత్తే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, సన్నాసులు అనుకున్నారేమో అన్నారు. సో ఆ వివరణలు అడిగారు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం దాని వివరణ పంపించింది. కేంద్ర న్యాయశాఖ కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంది. బిల్లును కూడా తయారు చేసింది. బిల్లును తయారు చేసి క్యాబినెట్కి పంపించడం ఒక మిగిలింది. రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర క్యాబినెట్ సమావేశం ఇక్కడ జరగబోతుంది. అయితే ఆ కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రేపు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ రాకపోతే అంటే ఇది 19వ తారీఖు వరకే ఈ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ సమావేశాలు కాకపోతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టడం అయితే ఖాయం. కానీ వెనక్కి పంపించారు బిల్లు అన్నది పెద్ద బూత్ అనేది చెప్పొచ్చు. ఆ విధంగా వెనక్కి పంపటం అనేది కుదరదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బిల్లు తయారు చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాస్ అయ్యి బిల్లు వస్తే ఆ బిల్లుని వెనక్కి పంపించారంటే అదొక అర్థం ఉంటుంది. సో ఇక్కడ ఏ బిల్లు లేదు, ఇక బిల్లు కూడా తయారు కాలేదు. కేవలం వివరణలు అడిగారు, ఆ వివరణలకు సమాధానాలు ఇచ్చారు. వాటిని కేంద్ర ప్రభుత్వం పరిగణలో కూడా తీసుకుంది. అంతా బిల్లు కూడా రెడీ అయిపోయింది. ఇక కేంద్ర క్యాబినెట్ ఆమోదం ఒక్కటే మిగిలింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది అసలు ఆ బిల్లుకు సంబంధించిన అప్డేట్. అది దానికి చంద్రబాబుకు షాకు పాడి పచ్చి బదులు ఏదో. సో దీని మీద ఇక